ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బిఎల్ఓల కృషి మరువలేనిదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ఎలక్షన్ కమిషన్ గురువారం రోజున సర్ ప్రక్రియపై నిర్వహిస్తున్న వార్డు సభలలో భాగంగా కంటోన్మెంట్ రసూల్పుర గన్ బజార్ కమ్యూనిటీ హాలులో జరిగిన సభలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని బిఎల్ఓలతో మాట్లాడుతూ ప్రతి ఓటు విలువైనదని, మీరు ఇన్ని రోజులు బాధ్యతగా మీ విధులు నిర్వర్తించారని, అదేవిధంగా ఇక ముందు కూడా జాబితాలో ఓటు లేని వారికి నోటీసులు అందుకున్న వారికి అవగాహన కల్పించాలని, తగినంత ప్రచారం నిర్వహించాలని అన్నారు. బిఎల్ఓలకు రావాల్సిన బకాయిలను కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పాల్ సింగ్, బిఎల్ఓ సూపర్వైజర్లు రామ్, చెన్నయ్య, కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ కంటోన్మెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్లు సుబ్రహ్మణ్యం, సత్యారెడ్డి, బిఎల్ఏలు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఎస్ఐఆర్ ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో మీరు బాగా పనిచేసినందుకు మరొకసారి సెల్యూట్ మీ అందరికీ. ఇప్పుడు మీకు రావాల్సిన పైసలు కూడా ఇప్పించే బాధ్యతలు తీసుకుంటానని కూడా సభాముఖంగా మాట ఇస్తున్నా. మీకు ఈ ఎస్ఐఆర్ పైసలు అయితే ఇప్పించినాము, కాకపోతే ప్రీవియస్ గవర్నమెంట్లో కావచ్చు, ప్రీవియస్ ఎలక్షన్లో పైసలు రాలేదు కాబట్టి అది కూడా ఇప్పించేస్తాం కాబట్టి అందరికి తెలియాలా. ఫస్ట్ పాత పైసలు అవి ఇప్పటికి కావవి, అవునా కదా? నేను కనుక్కున్నా ఎలక్షన్ కమిషన్ ఇటు సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడాను, జిహెచ్ఎంసీ కమిషనర్ అప్పుడు ఉండే కాబట్టి ఆయన కూడా ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు మూడోది ఏంటంటే మన అంశానికి వస్తే మీరు ఒక రిక్వెస్ట్, మీరు కూడా పేద కుటుంబాలు ఈ బస్తీలలో ఉంటారు కాబట్టి ఓటు హక్కు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తెలుసు 2018లో కూడా మన కంటోన్మెంట్ బోర్డు నుంచి ఎవరైతే డిఫెన్స్ ల్యాండ్లో ఎయిర్పోర్ట్ ల్యాండ్లలో ఉండేనో వాళ్ళ ఓటు హక్కు తొలగించారు. అప్పుడు ఐడియా ఉందా మీకు? రేఖమ్మ మీకు ఐడియా? అప్పుడు కూడా నేను అన్నానగర్ చౌరస్తాలో 2018 సెప్టెంబర్లో నేను నిరాహార దీక్ష చేసిన. ఎందుకు? ఓటు హక్కు తీసేస్తే ఎవరైతే బోర్డు మెంబర్ కావచ్చు, ఎవరు కార్పొరేటర్ కావచ్చు ఏం చేస్తారు? అది ఇలా ఓటు లేదు కాబట్టి ఆయన నిధులు కేటాయించాడు, మనల్ని పట్టించుకోరు, జనాలకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పిన. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ వస్తుంది, అర్థమైంది? అదే పరిస్థితి కాబట్టి మనము ఒక మానవతా దృక్పథం కూడా దీంట్లో ఉన్నది. మీరు 2002లో ఎస్ఐఆర్ ప్రక్రియ, మళ్ళీ ఈ ప్రక్రియ ఉంది కాబట్టి దీంట్లో ఉంటట్టు మీరు కష్టపడుతున్నారు. ఇంకా ఫస్ట్ ఎస్ఐఆర్ స్టార్ట్ అయినప్పుడు మనం ఆటో అడ్వర్టైజ్మెంట్ చేశాము, మళ్ళీ దీని కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ అవసరం అని భావిస్తున్నాం. పలానా చోట్లు ఉందనేసి అందరికి ఎట్లా తెలుస్తుంది? ఒక రోజు మీరు ఒక ఆటో పెట్టి ప్రచారం చేసి ఈ అనామలీస్కి, నో మ్యాపింగ్ వాళ్ళకి ఈ యొక్క గన్ బజార్లో, ఈ కమ్యూనిటీ హాల్లో వార్డ్ 2కు సంబంధించి ఇక్కడ ఉంది, వార్డ్ 1లో అక్కడ ఉంది అని ప్రతి చోట మీరు ఇట్లా పెడితే ఏ వార్డు ఆడ ఒక 2 రోజులు ఆటోలను తిప్పితే చాలా వరకు మేలు అవుతుందని నేను అనుకుంటున్నా. మరి అదే భయ్యా, డోర్ టు డోర్ కూడా పోతారు, అది కూడా అవుతుంది కాబట్టి మీరు ఆ విధంగా చూడండి. ఎస్ఐఆర్ ప్రక్రియ 2వ దశలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు 1వ వార్డు కార్యాలయంలో గురువారం బిఎల్ఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ 2వ దశలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు 1వ వార్డు కార్యాలయంలో గురువారం బిఎల్ఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి దశ ప్రక్రియలో వివరాలు సరిగ్గా ఇవ్వలేని వారిని, అదేవిధంగా వివరాలు సరిగా నమోదు చేయని వారికి ఎన్నికల కమిషన్ నుండి నోటీసులు జారీ చేయగా గురువారం సంబంధిత ఓటర్లకు బిఎల్ఓలు నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ మాట్లాడుతూ ప్రతి ఓటు విలువైనదని, సంబంధిత బిఎల్ఓలు ఇన్ని రోజులు బాధ్యతగా విధులు నిర్వర్తించారని, అదేవిధంగా ఇక ముందు కూడా జాబితాలో ఓటు లేని వారికి నోటీసులు అందుకున్న వారికి అవగాహన కల్పించి ఓటర్లు తమ విలువైన ఓటు హక్కును కాపాడుకునేందుకు ఏ విధంగా వ్యవహరించారో తగినంత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు ఎస్ఐఆర్ ఇన్ఛార్జి హరిప్రసాద్ గుప్తా, దఫేదార్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. అర్ఖానా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ వార్డ్ 5 కాకగూడ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో రాఖీ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. సహచారి గ్రూప్ మహిళలు పోలీస్ సిబ్బందికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కార్ఖానా స్టేషన్ హౌస్ ఆఫీసర్ SHO అనురాధ వారి సిబ్బందిని నాయకుడు రావుల సతీష్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు సంధ్య, వనిత, లిఖిత, సింధు, అనిత, ఊర్మిళ, సునీత, నాయకులు శ్రీనివాస్, జిత్తు, శేఖర్, ధనుష్, సాయి, ముదిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కంటోన్మెంట్ నియోజకవర్గం 5వ వార్డు పరిధిలోని ఓల్డ్ వాసవినగర్ కమ్యూనిటీ హాల్లో ఎస్ఐఆర్ 2వ దశ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ అధికారి దేవేందర్ గారు బిఎల్ఓలతో పాటు కాలనీ బస్తీవాసులకు ఎస్ఐఆర్ 2వ దశ ప్రక్రియపై అవగాహన కల్పించి అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు తేలుకుంట సతీష్ గుప్తా, శానిటరీ ఇన్స్పెక్టర్ అమిత, దఫేదారులు సిద్దిరాములు, ఎంఆర్ రాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. 87లో టోటల్ నంబర్ ఓటర్స్ 1007 ఉండే టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్. దాంట్లో మనం డిజిటైజ్ చేసింది 711.
711 డిజిటైజ్ చేసారు. ఇది వచ్చేసి ఏఎస్టీ లిస్ట్. ఆబ్సెంటీస్, డెత్ అండ్ షిఫ్టెడ్ దీనిలో ఉన్న 87 పోలీస్ స్టేషన్ నెంబర్ 87లో నేమ్స్ అవుతుంది. ఏఎస్టీ లిస్ట్ నేమ్స్ అవుతుంది. వైద్యం పేరిట అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిపి సజ్జనర్ విజ్ఞప్తి చేశారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కట్టుబడిన హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపుతున్నారన్నారు. తాజాగా నగరంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని 12 మంది నకిలీ వైద్యులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలాంటి విద్యార్హతలు, కనీస వైద్య పరిజ్ఞానం లేని వారు వైద్యుల తరహాలోనే నటిస్తూ రోగులకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, బీపీ, మధుమేహం మందులతో పాటు విచక్షణ రహితంగా ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కిస్తూ ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెట్టుతున్నారన్నారు. హైదరాబాద్ పోలీసు ప్రజల ఒక ఆరోగ్య కాపాడడానికి అట్లానే పబ్లిక్ హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ కల్తీ ఆహార పైన చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇంకోటి సమస్య కూడా మా దృష్టికి రావడం జరిగింది. గత 2 రోజుల నుంచి సిటీలో ఉన్న ఈ నకిలీ డాక్టర్స్ పైన మనము ఉక్కుపాదం మోపడం జరిగింది. చెక్ చేస్తే దాదాపు 12 నకిలీ డాక్టర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ నకిలీ డాక్టర్స్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒరిజినల్ డాక్టర్స్ గా బిహేవ్ చేస్తూ అంతా యాంటీబయాటిక్స్ ఇవ్వడము, యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్ ఇవ్వడము, యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఇవ్వడము, కొన్ని చోట్ల స్టెరాయిడ్స్ ఇవ్వడము, కొన్ని చోట్ల మీకు ఇంజెక్షన్ చేయడము, సలైన్ ఎక్కించడం అంతా చేయడం మా దృష్టికి రావడం జరిగింది. దీనివల్ల మన లంగ్స్ కి ఎఫెక్ట్ కావడం జరుగుతుంది, హార్ట్ కి, కిడ్నీస్ కి చాలా ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. వీళ్ళకు ఎలాంటి ఒక జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళు 1 రోజు 2 రోజు వాడే మందుని కూడా వాళ్ళు 5 రోజు వాడండి, 10 రోజు వాడండి, 1 మంత్ వాడండి అని చెప్పడంతో కూడా చాలా మంది తర్వాత చాలా నష్టపోయిన సందర్భం కూడా వాళ్ళకు ముఖ్యంగా తెలియకుండానే ఈ ఒక నష్టం కావడం జరుగుతుంది. సో అందుకు మనము డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ పైన ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఇంకా సిటీలో ఉన్న వేరే చోట్ల కూడా ఇలాంటి వాళ్ళ పైన కూడా మనము ఇంకా చెక్ చేయడం జరుగుతుంది. అట్లానే మనము ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా చాలా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఏదో ఒక క్లినిక్, ఒక హాస్పిటల్ ఓపెన్ చేయాలంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ద్వారా వాళ్ళందరూ కూడా ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది కూడా రిసెప్షన్ దగ్గర ప్రామినెంట్ గా వాళ్ళు డిస్ప్లే చేయాలి. డాక్టర్స్ పేరు కింద వాళ్ళు డిగ్రీతో పాటు వాళ్ళు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ TSMC ఇచ్చే ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కూడా వాళ్ళు డిస్ప్లే చేయాలి. సో దట్ పబ్లిక్ ఏమాదిరి అనుమానం వస్తే వాళ్ళు పోయి రిజిస్ట్రేషన్ ఆన్లైన్ tsmc.in చెప్పి మనం ఆ వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ డాక్టర్ సర్చ్ అని చెప్పి ఫలానా డాక్టర్ ఫలానా అనే నంబర్ అని చెప్పి మనం తీసుకుని మనము టైప్ చేస్తే ఆయనకు ఉన్న డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ రావడం లేదంటే మీరు ఆయన నకిలీ డాక్టరు. సో ప్రజలందరూ కూడా అట్లానే మీరు కొన్నిసార్లు మీరు అక్కడ ప్రజలు ఒక ఆయన నకిలీ డాక్టర్ ఒక బిహేవియర్ కూడా మీకు అర్థమవుతుంది. లేదంటే ఆయన చుట్టూ పని చేసే వాళ్ళు కూడా వాళ్ళ ఒక బిహేవియర్ చూస్తే కూడా అవుతుంది. ఇక్కడ అనుమానం వస్తే ప్లీజ్ హ్యావ్ అ సెకండ్ ఒపీనియన్. మీరు కూడా మీకు తెలిసిన డాక్టర్స్ కావచ్చు, ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ కూడా ఈ మధ్యలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకసారి అడగండి, ఇట్లా నేను వెళ్ళాను, ఈ మందు ఇచ్చారని చెప్పి తీవ్రమైన నష్టం జరిగేది కూడా మీరు ఆపొచ్చు, మీకు కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి నకిలీ డాక్టర్ సమాచారం ఉంటే మీరందరూ కూడా ప్లీజ్ డయల్ 112 కి లేదంటే దగ్గరున్న పోలీస్ స్టేషన్ కూడా తెలియచేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. నకిలీ డాక్టర్ వల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి మరి రాబోయే వినాయక చతుర్థి సందర్భంగా మండపమును ఏర్పాటు చేసేందుకు కంటోన్మెంట్ బోయిన్పల్లి రణప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో కర్ర పూజ నిర్వహించారు. జై బోలో గణేష్ మహారాజకి జై. గత 31 సంవత్సరం నుంచి ఈడ రాణా ప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో వినాయక చవితి సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. ఈసారి కూడా 31 సంవత్సరం. ఈసారి భారీ ఎత్తున సెట్టింగ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఈరోజు కర్ర పూజ చేయడం స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరానికి భిన్నంగా ఉంటుంది.
ఈసారి భారీ ఎత్తున ప్లానింగ్ చేస్తున్నాం. ఆ వినాయకుని కృప దాని తర్వాత జరుగుతుంది. మేము ప్రతి ఇయర్ న్యూ కాన్సెప్ట్స్ తోటి గణేశుని డెకరేషన్ కానీ గణేశుడు కానీ పెట్టడం జరుగుతుంది. సో లాస్ట్ టైం పికాక్ థీమ్ అనుకున్నాం, అంతకుముందు రాజమహల్ థీమ్ అనుకున్నాం. సో ఈ ఇయర్ సంథింగ్ న్యూగా ఉండాలా, కొత్తగా ఉండాలా, అందరికీ కొత్తగా కనిపించాలని చెప్పేసి ఇంత భారీగా ప్లాన్ చేసి కొత్త న్యూ డిజైన్ తోటి ఎవరు మన హైదరాబాద్లో పెట్టినట్టు గణేశుడిని మేము తీసుకురావడం జరుగుతుంది. సో ఈసారి అందరి వచ్చి మా గణనాథుని దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో గణేశుడు కాన్సెప్ట్లో కూడా ఎప్పుడూ ఉండదు, దిస్ ఈజ్ ద న్యూ. ఈసారి ఎవ్రీ హైదరాబాద్ పీపుల్ విల్ get in shock with the new concept of the new Rana Pratap Yuva Sena.